హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే విషయం చక్కెర్లు కొడుతుంది. శ్రీ అయోధ్యలో రామ మందిరం, అలాగే రాముని యొక్క విగ్రహం గురించి. అయితే మీరు చాలా వీడియోల్లో చాలా విషయాలు చూసే ఉంటారు. సో ఈ వీడియోలో మీరు చూడని ఒక ముఖ్యమైన 5 విషయాల గురించి చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. అయితే వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. రామ మందిరంలో అంగరంగ వైభవంగా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కదండి. సో అయితే మీరు అయోధ్య గురించి చాలా విషయాలు చూసే ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 ముఖ్యమైన విషయాలు ఇంతకు ముందు మీరు ఎన్నడూ ఏ వీడియోలో కూడా చూసుండరు. అదేమిటంటే, మొదటగా అయోధ్యలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మొత్తం 3 విగ్రహాలను ఎంపిక చేశారటండి. అందులో మనం అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహం ప్రతిష్ఠించగా మిగతా 2 విగ్రహాలు అసలు ఏం చేశారు, ఈ మిగతా 2 విగ్రహాలని అసలు ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ గా మారింది. సో అయితే అయోధ్య రామ మందిరం అనేది 3 అంతస్తులుగా ఉండడం వలన మనం మిగతా 2 అంతస్తుల్లో కూడా ఈ మిగిలిన 2 విగ్రహాలని కూడా అయోధ్యలో ప్రతిష్ఠించబడతాయటండి. ఈ 2 కూడా. ఇక రెండో విషయానికి వస్తే, అసలు అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని చెక్కడానికి తన తాలిని తాకట్టు పెట్టి విగ్రహాన్ని చెక్కాడు అనే వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా బాగా విస్తరిస్తుంది. అయితే ఇది ఎంతవరకు నిజం? నిజంగానే తన తాలిని తాకట్టు పెట్టి అయోధ్య రాముని విగ్రహాన్ని చెక్కించారా? అయితే మరి అయోధ్య శ్రీరామ ట్రస్ట్ వాళ్ళకి డొనేషన్ కానీ లేదంటే ఫండ్స్ కానీ ఇచ్చే ఉంటారు కదా. మరి అలాంటప్పుడు తన తాలిని ఎందుకు తాకట్టు పెట్టవలసి వచ్చింది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అవునండి, ఒక రైతు తన పొలం దున్నుతుండగా తన నాగలికి ఒక పెద్ద శిల అనేది దొరికిందట. అయితే దాన్ని పురావస్తు శాఖ వారికి పరీక్షించడానికి ఇవ్వడానికి ఆ రైతుకి 80,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారట. అప్పుడు ఆ రైతు తన భార్య యొక్క తాలిని తాకట్టు పెట్టి ఆ పురావస్తు శాఖ వారితో ఆ శిలని పరీక్షలు జరిపించారట. సో ఇలా ఒక అయోధ్యలో ఉన్న రాముని విగ్రహాన్ని చెక్కడానికి తన ఆలిని తాకట్టు పెట్టారు అనే విషయం నిజమవుతుంది. ఇక మూడో విషయానికి వస్తే, అసలు అయోధ్యలో ఉన్న విగ్రహాన్ని నలుపు రంగులో ఉన్న రాతినే ఎందుకు తీసుకున్నారు, నల్ల విగ్రహాన్నే ప్రతిష్ఠించడానికి గల ముఖ్య కారణం ఏమిటి అని చాలా మంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే అయోధ్యలో రాముని విగ్రహం నలుపుగా ఉండడానికి కారణం ఏమిటంటే, అయోధ్యలో బాలరామునికి చాలా రకాలైన పాలాభిషేకాలు, రకరకాల అభిషేకాలు జరుగుతూ ఉండడం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది. సో ఇలా జరుగుతూ ఉండేటప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అయోధ్య రాముని యొక్క తేజస్సు ఎటువంటి చెక్కు చెదరకుండా, ఆ రాముని విగ్రహంలో ఎటువంటి రంగు మార్పు కూడా లేకుండా ఉండడం కోసం నలుపు రాతిని ఎంచుకున్నట్లు మన అయోధ్య శ్రీరామ ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నారండి. దీనితో పాటు ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వాల్మీకి రామాయణంలో అయోధ్య రాముని గురించి రచించేటప్పుడు రాముడు ముదురు రంగుతో అలాగే తేజస్సు కలిగిన శరీరంతో ఉంటారు అని చెప్పడం వలన ఈ విగ్రహం నలుపు విగ్రహాన్నే తీసుకోవడానికి ముందుకొచ్చారటండి. సో ఇక నెక్స్ట్ విషయం, అసలు అయోధ్య రాముని ఒంటి కన్నుతో చెక్కారు అనే విషయం కూడా చాలా రకాలుగా విస్తరిస్తూ ఉంది. అయితే అయోధ్య రాముని ఒంటి కన్నుతో చెక్కడం అంటే చెక్కిన శిల్పికి ఒంటి కన్నా లేదంటే విగ్రహానికి ఒంటి కన్నా, ఇందులో ఏది నిజం, అసలు ఈ రెండిటిలో ఎంతవరకు నిజం ఉందనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయోధ్య రాముని చెక్కేటప్పుడు మన అయోధ్య రాముని శిలని ఎవరు చెక్కారో మనందరికీ తెలుసు కదండి, అరుణ్ రాజయోగి గారు. సో ఈ అరుణ్ రాజయోగి గారు ఆ విగ్రహాన్ని చెక్కేటప్పుడు తన కంటిలోకి చిన్న రాయి తుంపర అనేది గుచ్చుకోవడం వల్ల తన కంటికి మన అయోధ్య ట్రస్ట్ వాళ్ళు వైద్యం చేయించేటప్పుడు ఒక 15 రోజులు ఒక కన్నుని ఇలా కట్టి ఉంచారట. సో అలా కంటికి కట్టు ఉంచినప్పటికీ కూడా ఆ 15 రోజులు కూడా అరుణ్ రాజయోగి గారు విశ్రాంతి తీసుకోకుండా తన ఒంటి కన్నుతోనే విగ్రహాన్ని చెక్కడం అనేది జరిగిందట. సో అందువలన ఈ విషయాన్ని మన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజు అరుణ్ రాజయోగి గారి భార్య మీడియాకి తెలపడం జరిగింది. సో అందుకే అయోధ్యలో ఉన్న రాముని విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఒంటి కన్నుతో చెక్కారు అనే విషయం చక్కెర్లు కొడుతూ ఉంది.
సో ఇక ఫైనల్ రాముని దర్శనానికి మనందరం వెళ్ళాలి కదా మరి. సో ఇలా దర్శనానికి వెళ్ళాలంటే అసలు ఎలా వెళ్ళాలి, దీని గురించి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయోధ్య రాముని దర్శనానికి త్వరలోనే ఆన్లైన్ లో టికెట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయటండి. సో అయితే అయోధ్య శ్రీరామ ట్రస్ట్ వారు తెలిపిన విధంగా తనా మన భేదం, రాజు తనా మన భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అయోధ్యలో ఉచిత దర్శనం అనేది అవైలబుల్ గా ఉంటుందని, అలాగే ఉచిత ప్రసాద వితరణ అనేది కూడా జరుగుతుందని అయోధ్య ట్రస్ట్ వారు తెలపడం జరిగింది. సో ఈ విషయం విన్న తర్వాత చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ 5 విషయాలు కూడా మీ అందరూ ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదని అనుకుంటున్నాను. సో ఈ 5 ముఖ్యమైన విషయాలని కూడా మీ అందరితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.